హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డీప్ అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ నిఫ్టీ పెట్టాను. సో నిఫ్టీ చూసినట్టయితే మనకి 7 days ఉన్న రేంజ్ మార్కెట్ ఇవాళ బ్రేక్ చేసింది నిఫ్టీలో. సో నిఫ్టీ కరెంట్లీ క్లోజింగ్ వచ్చేసి 19,889 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. సో మనం చూసినట్టయితే నిఫ్టీ 16th November రోజు మార్కెట్ ఏదైతే హై చేసిందో, సో హైని మార్కెట్ కంప్లీట్లీ 7 days మార్కెట్ అనేది హై బ్రేక్ అవ్వలేదు. సో ఇవాళ హై బ్రేక్ అయింది. సో మార్కెట్ అనేది ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అప్ సైడ్ అప్ టు 20,000 అండ్ 20,100 లెవెల్ వరకు మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపు మార్కెట్ ఒకవేళ ఇవాళ డే హైస్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంటే కనుక ఈ సైడ్లో మనం ప్లాన్ చేయవచ్చు. డౌన్ సైడ్లో మంచి సపోర్ట్ వచ్చేసి 19,800 మంచి సపోర్ట్ ఉంది నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ అనేది 20,000 లెవెలే మనకి రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ అనేది 20,000 లెవెల్ వరకు అయితే టార్గెట్స్ మనకి ఎక్స్పెక్ట్ చేయవచ్చు నిఫ్టీ. ఇప్పుడు నిఫ్టీ వచ్చేసి రేపన్నా ఎల్లుండన్నా మనకి 20,000 to 20,100 లెవెల్స్ వరకు మార్కెట్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మంత్లీ ఎక్స్పైరీ వచ్చేసి నిఫ్టీ 19,800 పైనే మార్కెట్ అనేది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ నిఫ్టీలో కనిపిస్తున్నాయి. సో నిఫ్టీ 7 days ఉన్న రేంజ్ బ్రేక్ అయింది. సో దీనిపైన మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి, 20,000 to 20,100 లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి క్లియర్లీ డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా పెట్టుకుంటాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే ఇవాళ మార్కెట్ అనేది ఒక దోజీ క్యాండిల్లో క్లోజ్ చేసింది, బట్ పాజిటివ్ ఉండే. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే మార్నింగ్ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే చార్ట్స్ చూస్తే పాజిటివ్ ఉండే. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ప్రీవియస్ డే హైస్ ఉన్నాయో దానిపైన మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. 43,800 మంచి సపోర్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇవాళ లో ఇంపార్టెంట్ అండ్ హై ఇంపార్టెంట్. సో ఎందుకంటే దోజీ క్యాండిల్ చాలాసార్లు స్ట్రాటజీ చెప్పాను, దోజీ క్యాండిల్. సో హైస్ కానీ లోస్ బ్రేక్ అయింది అనుకోండి, ఆ సైడ్ డైరెక్షన్లో మనం ట్రేడ్స్ ప్లాన్ చేయవచ్చు అని, ఎందుకంటే ఇది ఒక రివర్సల్ క్యాండిల్ కాబట్టి. సో ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఒక రివర్సల్ పాయింట్, అంటే ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరికి మార్కెట్ వచ్చింది. సో ఇక్కడ నేను లైన్స్ పెట్టుకుంటాను సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ అనేది ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో అరౌండ్ 44,000 లెవెల్ దగ్గర మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ బ్లూ లైన్స్ అనేది రెసిస్టెన్స్ పాయింట్. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ వచ్చేసి 43,800 మంచి సపోర్ట్ అండ్ అరౌండ్ 43,600 500 కూడా ఒక మంచి సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. సో డేటా మనం చూసినట్టయితే పాజిటివ్గా ఉంది. అండ్ ఇంకా ప్రీవియస్లీ నిన్న ప్రైస్ యాక్షన్ కూడా చెప్పాను, మార్కెట్ అనేది హైయర్ హైస్ చేస్తూ మార్కెట్ వెళ్ళింది. అండ్ ఇక్కడ మార్కెట్ ఏదైతే 3 days నుంచి మనం చూసినట్టయితే మార్కెట్ ఒక పాజిటివ్ సైడ్లో ఉంది. అండ్ ఇవాళ మార్కెట్ అనేది రివర్సల్ మార్కెట్ ఫామ్ చేసింది. సో అంటే రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో రేపు సింపుల్గా రేపు మార్కెట్ ఏదైతే హై ఉందో ఇవాళ డే హై మార్కెట్ 43,960 పైన మార్కెట్ 43,960 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో సిఈ సైడ్లో మనం ప్లాన్ చేయొచ్చు. అప్ సైడ్లో మనకి 44,000 రెసిస్టెన్స్ ఉంది, అక్కడ మార్కెట్ అనేది దానిపైన బ్రేక్అవుట్ అవుతుంది, క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ 44,100 200 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఒకవేళ డౌన్ సైడ్లో మార్కెట్ ఉందనుకోండి, బ్రేక్ అవుతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతేనే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. అప్పటి వరకు పీఈ సైడ్లో ప్లాన్ చేయకండి. డేలో బ్రేక్ అవుతేనే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ అప్పటి వరకు ప్రీ సైడ్లో ప్లాన్ చేయకండి. సో నేను 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీది. సో ఇక్కడ నేను పెట్టుకుందాం 15 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ చూసామనుకోండి బ్యాంక్ నిఫ్టీది. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనకి 2 times రెసిస్టెన్స్ ఫేస్ చేసింది ఇవాళ. సో మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అండ్ దీని హై పైన ట్రేడ్ అవుతుంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్లో 44,000 అండ్ దట్ కన్నా పైన 44,100 అండ్ 44,200 లెవెల్స్ వరకు బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో 43,800 ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ దాని కింద మార్కెట్లో 43,600 ఇంపార్టెంట్ సపోర్ట్. ఒకవేళ మార్కెట్ అనేది
43,800 బిలో ఉందనుకోండి, అప్పుడు మనం PE సైడ్లో ప్లాన్ చేయొచ్చు. క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి 43,800 బిలో లెవెల్ కింద ఉంటే. అండ్ 43,700 అండ్ 600 బ్రేక్ అయితే క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ 43,960 పైన ఉందనుకోండి. సో మార్కెట్ దీనిపైన ట్రేడ్ అవుతుంటే సిఈ సైడ్లో మనం హోల్డ్ చేయొచ్చు. అప్ సైడ్లో 44,200 400 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 44,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవుతాయి. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 44,000 లెవెల్ దగ్గర ఉంది కాబట్టి కొద్ది ఈ లెవెల్స్ దగ్గర జాగ్రత్త. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి. సో అప్ సైడ్లో 44,200 అండ్ 44,400 లెవెల్ వరకు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం రేపటికి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీకి. ఓకేనా. సో ఇది మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్ కూడా చూపించేస్తాను. సో దట్ మన డైలీ టైం ఫ్రేమ్ని చూపించాను. సో నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్ చూసుకున్నాం అనుకోండి, కంటిన్యూస్లీ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ దగ్గర కన్సాలిడేషన్ జరిగింది. కంప్లీట్ డే అంతా కూడా కన్సాలిడేషన్ జరిగి ఓన్లీ జస్ట్ ఒక స్పైక్ మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళింది. దాని తర్వాత ఆల్మోస్ట్ ఈ 3 candlesలోనే మార్కెట్ అనేది లెవెల్స్ బ్రేక్ చేసింది. ఎవరైతే మార్నింగ్ నుంచే పాజిటివ్ వ్యూతో ఉన్నారో సో వాళ్ళు మాత్రం ఒకవేళ ట్రేడ్ తీసుకుని ఉంటే ఈ ఆపర్చునిటీ అయితే గ్రాప్ చేసి ఉండాలి. లేకుంటే మార్కెట్ అనేది ఆపర్చునిటీ ఇవ్వలేదు. లిటరలీ చెప్పాలంటే ఇక్కడ ఒక ఆపర్చునిటీ దొరికింది బ్రేక్అవుట్ అయిన తర్వాత. బట్ ఇది కూడా కరెక్ట్ ఆపర్చునిటీ కాదు, బికాజ్ ఎందుకంటే మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి. సో దీనిపైన మార్కెట్లో రేపు మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి సస్టైన్ అయ్యింది అనుకోండి, ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్లో 20,000 లెవెల్ వరకు మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. బికాస్ నిఫ్టీ ఆల్మోస్ట్ 7 days హైస్ నిఫ్టీ బ్రేక్ చేసింది. దానిపైన మార్కెట్ సస్టైన్ అవుతే 20,000 to 20,100 లెవెల్ వరకు నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో మంచి సపోర్ట్ వచ్చేసి 19,800 అండ్ దాని కింద 19,750 కూడా ఒక సపోర్ట్ లెవెల్స్ డ్రా చేసుకోండి. ఇది మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను నేను ఇక్కడ. ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెట్టుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూస్తుంటే మనకి 19,800 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుంది. యాజ్ పర్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ మంచి సపోర్ట్ కనిపిస్తుంది. 19,900 లెవెల్ దగ్గర కూడా మంచి సపోర్ట్ యాడ్ అయినట్టు కనిపిస్తుంది పుట్ సైడ్. సో ఇది కూడా మంచి సపోర్ట్. రేపు ఒకవేళ మార్కెట్ 19,900 పైన ట్రేడ్ అవుతుంటే కనుక 19,900 కూడా ఒక మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది నిఫ్టీకి. అండ్ అప్ సైడ్లో 20,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ 49,000 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 2 lakhs ఉంది. అండ్ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేసి 19,900 లెవెల్ దగ్గర పుట్ సైడ్ 1 lakh చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 1,47,000 మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మనం కాల్ సైడ్ అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. సో ఇక్కడ మైనస్లో కనిపిస్తుంది, అంటే కాల్ సైడ్ నుంచి షిఫ్ట్ అవుతున్నారు. సో ఇక్కడ సపోర్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, రెసిస్టెన్స్ చాలా వీక్గా ఉంది కాబట్టి మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెట్టుకుంటాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూస్తుంటే 43,500 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే 37,000 ఉంది. అదే 43,800 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్. అండ్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం కూడా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆప్షన్ చైన్ డేటా ద్వారా కూడా ఇక్కడ 1,37,000 2,27,000 అండ్ ఇక్కడ మనకి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. ఇక్కడ కూడా కంపేర్ టు కాల్ సైడ్ పుట్ సైడే ఎక్కువగా ఉంది, అంటే 43,800 మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీకి. అండ్ అప్ సైడ్లో 44,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది, దగ్గరలో ఉంది. అండ్ ఇంకా అప్ సైడ్ వెళ్తే 44,200 అండ్ 44,500 లెవెల్స్ అనేది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీకి. ఇది మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ చూసుకుంటే యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి పాజిటివ్ ఉంది, S&P 500 స్లైట్లీ నెగిటివ్. బట్ ఓవరాల్గా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూద్దాం. యూఎస్ మార్కెట్స్ డేటా అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. యూరోపియన్ మార్కెట్స్ అసలు స్లైట్లీ నెగిటివ్లో ఉన్నాయి అండ్ గిఫ్ట్ నిఫ్టీ స్లైట్లీ పాజిటివ్లో ఉంది. సో ఓవర్ నైట్ ఏదైతే మార్కెట్ యాక్షన్ ఉంటుందో అది మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.